ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గుజ్జు పరిశ్రమలు ప్రారంభించిన తర్వాత మొదట్లో పుల్లూర ఖాదర్ గుజ్జు పరిశ్రమలు కొనుగోలు మొదలుపెట్టాయి. మొదట్లో గుజ్జు పరిశ్రమలు ఖాదర్ రకానికి 23,000 రూపాయల టన్నుతో కొనుగోలు ప్రారంభించాయి. 2-3 రోజుల విరామం తర్వాత టన్నుపై 1,000 రూపాయలు తగ్గిస్తూ 22,000 రూపాయలతో కొనుగోలు చేశాయి. గుజ్జు పరిశ్రమలు మరో 2-3 రోజుల తర్వాత విరామం ఇస్తూ గుజ్జు పరిశ్రమలకి ఖాదర్ కాయలు ఎక్కువగా వస్తున్నాయన్న నేపథ్యమో ఏమో తెలియదు కానీ టన్నుపై అకస్మాత్తుగా 2,000 రూపాయలు తగ్గించేశాయి. దీంతో రైతులకు ఏమీ దిక్కుతోచని పరిస్థితి దాపరిచింది. దాదాపు వారం లోపే 23,000 రూపాయలు కొనుగోలు చేసిన గుజ్జు పరిశ్రమలు వారం రోజుల్లోపే టన్నుకి 3,000 రూపాయలు తగ్గించి 20,000 రూపాయలతో కొనుగోలు చేయడంతో రైతుల్లో కాస్త ఆందోళన పరిస్థితి దాపరిచింది. మళ్ళీ ఏమైందో ఏమో కానీ గుజ్జు పరిశ్రమలకు ఖాదర్ కాయలు చాలా మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంట దిగుబడులు తక్కువగా ఉండడంతో మళ్ళీ టన్నుపై గత 3 రోజుల ముందు గుజ్జు పరిశ్రమలు 1,000 రూపాయలు పెంచి 21,000 రూపాయలతో కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ గుజ్జు పరిశ్రమలు సోమవారం నుండి టన్నుపై 1,000 రూపాయలు పెంచి ఇప్పుడు ఖాదర్ రకం మామిడి గుజ్జు కోసం దామల్చురు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీల్లో టన్ను 22,000 రూపాయలతో కొనుగోలు చేస్తున్నట్లు మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఖాదర్ రకం పంట దిగుబడులు తక్కువగా ఉండడంతో గుజ్జు పరిశ్రమలు ధర పెంచినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు.